ఆరాధన, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఈ డే స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. ఈ పదాలు వాడుతూ ఉంటాం కదా మనం కూడా. అసలు పూజించుట, ఆరాధించుట, స్తుతించుట అంటే ఏంటి? ఆరాధించుట అని దేనిని అంటారు? అప్పుడు కదా మనకు తెలుస్తుంది. అగ్నిని ఆరాధించుట అనగానేమో ఆరాధించుట అంటే ఏంటి? రికగ్నైజింగ్ గ్రేట్నెస్. ఇంకా రెస్పెక్ట్. మీరు దేవతారాధనము అంటూ చేస్తారా ఇంట్లో? కొందరైనా అంటే ఏంటి మరి? ఏం చేస్తారు అక్కడ? గుణాలను తెలుసుకొనుట. దాని తాత్పర్యం ఏంటి? అలాగే ఇట్లాంటి పిల్లలు కనిపించిన ప్రతి అమ్మాయిని నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆరాధించుట అంటే ఏంటి? దేవతారాధనము అని మనం అన్నంతలో దిస్ ఫెలోస్ ఆర్ సేయింగ్ నేను ఈ అమ్మాయిని ఆరాధిస్తున్నాను. ఈ ఆరాధన అంటే ఏంటి అసలు? ఆరాధన అంటే ఏంటి? వ్యక్తిగతీకరించుట. పర్సనలైజింగ్ ఈజ్ కాల్డ్ ఆరాధన. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ మాటలన్నీ నిజంగా ఫలించాలంటే మీరు దేనిని ఆరాధిస్తున్నారో మీ ఆరాధ్యము పర్సనలైజ్ అవ్వాలి. పర్సనలైజేషన్, తెలుగులో వ్యక్తిగతీకరణ. ఒకసారి అనండి. వ్యక్తిగతము గావించుకొనుట. అన్లెస్ యూ పర్సనలైజ్, నథింగ్ రియలీ హెల్ప్స్ యూ. ఒక విషయము చాలా ఘనమైనది కావచ్చు, చాలా పెద్దది కావచ్చు, సర్వవ్యాపకమా ఇది అన్నట్లుగా ఉండవచ్చు. అయినా సరే అది నీ జీవితంలోనికి రావాలన్నా, నీకు సహాయపడాలన్నా, నిన్ను బాగుపరచాలన్నా అది పర్సనలైజ్ అవ్వాలి. లేకపోతే ఆ వస్తువు యొక్క మహనీయత మాత్రము నీకు సహాయపడదు. A thing can be immense and so pervasive. It is its nature. Still, it will not help you unless you personalize it. Swamiji, I am not understanding anything. చెప్తా. ఈ జగత్తులో వాయువు ఉందా? ఇమ్మెన్సా? చిన్నదా? చిన్నదా పెద్దదా? అది ఎక్కడి దాకా ఉన్నదో ఎవరికి తెలుసు? మీరు ఇప్పుడు కూర్చున్న ప్రదేశంలో వాయువు ఉందా? మీ దేహంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఆ ఛిద్రములన్నింటి యందు వాయువు ఉందా? మీ కళ్ళలో, ముక్కులో కదులుతూనే ఉందా? అయినా సరే మీరు పీలిస్తే తప్ప మీ జీవితాన్ని అది నిలబెట్టదు. ఇట్ ఈజ్ ఇమ్మెన్స్, పర్వేసివ్. మీ ముక్కు పుటముల యందు కూడా వాయువు ఉన్నది ఇప్పుడు. కానీ అని మీరు అనకపోతే అది మీ జీవితానికి సహాయం చేయదు. మీరు బ్రతికుండుటకు అది దోహదపడదు. ఒక శవము నాసికా పుటములలో కూడా వాయు సంచారం అవుతున్నది. బట్ ఈజ్ ఇట్ అలైవ్? ఈజ్ దిస్ ఎయిర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ది లైఫ్ ఆఫ్ ది కార్ప్స్? స్వామీజీ, వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్ ది కార్ప్స్? కరెక్ట్. కానీ మన విషయంలో మనం బ్రతికుండుటకు గాను ఈ వాయువు దోహదపడుతున్నది. ప్రాణవాయువు అంటే ప్రాణవాయువు గొప్పదే, విస్తారముగా ఉన్నదే. మన దేహం ఎక్కడున్నదో అక్కడ సర్వత్రా ఉన్నదే, దేహము యందు కూడా ఉన్నదే. కానీ నువ్వు ఎన్నుకొని యాజ్ ఇట్ వర్ నీవు దానిని వ్యక్తిగతీకరించుకోకపోతే ఆ వాయువు నీకు సహాయపడదు. అలా దానిని వ్యక్తిగతీకరించుకొనుట ఆరాధించుట. అలాగే జలం ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ జలం ఉన్నది, తత్వరూపముగా సర్వత్రా ఉన్నది.
Everywhere hydrogen, oxygen is available. So to water, immense, pervasive. కానీ నీవు వ్యక్తిగతీకరించుకోకపోతే, ఆ జలమును పర్సనలైజ్ చేయకపోతే, అంటే త్రాగకపోతే, అది నీ దాహాన్ని తీర్చదు. దో ఇట్ ఈజ్ ఇమ్మెన్స్, దో ఇట్ ఈజ్ పర్వేసివ్, దో ఇట్ ఈజ్ వెరీ కేపబుల్ ఆఫ్ రిమూవింగ్ యువర్ థర్స్ట్, బట్ విల్ ఇట్ by itself? Tell me. No. So drinking water with the intention of satiating the thirst, thus approaching water is ఆరాధన. ఊరికే జలాన్ని చూచుట ఆరాధన కాదు. ఉత్తిగా అబ్బా ఈ జలం ఎంత గొప్పది అంటూ ప్రశంసించుట ఆరాధన కాదు. నయాగరా వాటర్ ఫాల్స్ మొదలుగా అటు ఇటు పోయి వా అనుట కూడా ఆరాధన కాదు. అది ఊరికే ఇంద్రియముల యొక్క ప్రచోదన చేత జన్మించిన ఒక ఉద్రేకం. బట్ వెన్ యూ అప్రోచ్ ది వాటర్ విత్ దిస్ ఇంటెన్షన్ ఆఫ్ క్వెంచింగ్ యువర్ థర్స్ట్ అండ్ thus in the name of drinking, when you personalize it, ఆరాధన. అలాగే ఆహారము సర్వత్రా ఉన్నది, కానీ నీవు పర్సనలైజ్ చేసుకోకపోతే నీ ఆకలిని తీర్చదు. కరెక్ట్? ఈ పర్సనలైజేషన్కి ఆరాధన అని పేరు. సో భగవానుడిని మనం ఆరాధిస్తుండగా భావం ఏమిటి? పర్సనలైజేషన్. నీవు భగవానుడిని వ్యక్తిగతము చేసుకోవాలి. సంబంధము అంటే అదే, సంబంధము, రిలేషన్. యూ కెన్ బి కనెక్టెడ్ టు సమ్వన్, యూ కెన్ నాట్ బి రిలేటెడ్ టు సమ్వన్ అన్లెస్ యూ పర్సనలైజ్. థింక్. ప్రతి స్త్రీ నీ భార్య కాదు, పర్సనలైజ్ అయిన స్త్రీయే భార్య అనాలి. అంతేగాని మన భార్య అంటూ అట్లా ముందుకు పోతాడు. భార్య స్త్రీయే, కానీ ప్రతి స్త్రీ అట్లా అనబడకూడదు కదా. పర్సనలైజేషన్ ఈజ్ రిలేషన్. ఆరాధన అనగా దేవుడితో సంబంధం అంటే ఏదో అన్నారు కదా, ఆ సంబంధంలో ఏముంది? పర్సనలైజేషన్ ఉన్నది. అండర్స్టాండ్? చాలా సందర్భాల్లో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఈ వ్యక్తితో నాకు ఒక పరిచయము, అలాగే అన్నదమ్ములు కనెక్షన్స్, అక్క చెల్లెండ్లు కనెక్షన్స్, మిత్రులు, తోటివారు కనెక్షన్ అది. కానీ ఆ కనెక్షన్స్లో ఎవరితో మనం ఒక పర్సనల్ భావము కలిగి ఉంటామో, పర్సనలైజేషన్ అవుతుందో, అప్పుడు సంబంధం వస్తుంది. మెనీ ఆఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు మీ, not related to me. Hundreds and thousands are connected to me. నా గురించి వాళ్ళకు తెలుసు, నా ప్రసంగాలు వింటూ ఉంటారు, నన్ను ప్రశంసిస్తూ ఉంటారు. ఊత పదం కనుక గురువుగారు అని కూడా అంటుంటారేమో. బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఎ రిలేషన్. ఎందుకంటే కొందరు నన్ను పర్సనలైజ్ చేసుకుంటారు. Personalized saint is called Guru. Otherwise, he is a saint. He is a sage. Unless you personalize. So, connection మాత్రము కలిగిన వారందరికీ మా సహాయము లభించకపోవచ్చు. సహాయము చేయ దక్షులమే, సమర్థులమే. కానీ నాతో కనెక్షన్ మాత్రం ఉన్న వారందరికీ అనుభూతి ఉండదు. ఎవడో ఒకడు పర్సనలైజ్ చేసుకుంటాడు, అంటే వాడు వ్యక్తిగతముగా నన్ను భావిస్తూ ఉంటాడు. నాకు అలాంటి భావము కలిగేలా నా ముందు ప్రవర్తిస్తాడు. తద్వారా ఏమైనది? గురు శిష్య సంబంధ నిర్మాణమైనది. ఎక్కడ పర్సనలైజేషన్ ఉండదో, ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా సరే కనెక్షన్సే ఉంటాయి అంతే. మీకు అనుభవం ఉండాలి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళే, కానీ మరొక మిత్రుడితో ఉన్న
సహృదయ భావము వీళ్ళతో రాదు. కరెక్టేనా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? యువర్ ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్, బట్ సమ్హౌ నీ కాలేజ్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, వాడితో ఉన్న ఈ సౌహార్ద్రము వీళ్ళతో ఉండదు. అది రిలేషన్, ఇది కనెక్షన్. అలాగే నీకేదైనా సహాయం కావాలంటే ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల కంటే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వీరు అయ్యో అయ్యో అంటూ ఉంటారు, వాడు ఏడుస్తూ ఉంటాడు. మరి ఒక తల్లికి పుట్టలేదే. అయినా సరే పర్సనలైజేషన్, రిలేషన్ అండ్ దిస్ ఎక్స్చేంజ్, దీనికి ఆరాధన అని పేరు. అవగతం వా? అట్లానే దేవుడు సర్వవ్యాపకుడు, మహనీయుడు, కరుణాసముద్రుడు అంటూ నువ్వు ఏమన్నా సరే భగవానుడి స్వభావము స్వరూపము ఎట్లా ఉన్నా నువ్వు పర్సనలైజ్ చేసుకోకపోతే భగవానుడిని నీవు నీ జీవిత ఉన్నతి కోసం అభ్యర్థించలేవు. భగవానుడు సహాయము చేసేందుకు సర్వదా సంసిద్ధముగా ఉన్న అట్టి సహాయమును పొంద దక్షత నీకు రాదు. నీళ్లు సర్వత్రా ఉన్నాయి కానీ నువ్వు త్రాగడం లేదు. వాయువు సర్వత్రా ఉన్నది, నీవు పీల్చుటలేదు. నీవు పీల్చకపోయినా వాయువు నీకు సహాయపడాలి అని నీవు గనుక హఠము చేస్తే ఏమనాలి? నిన్నప్పుడు మూర్ఖుడు అనవలసి ఉంటుంది. అంతేనా? దిస్ పర్సనలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్.